హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. నేటి భారతం, తరంగిణి, సితారా లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హీరో సుమన్. అన్నమయ్యలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడి పాత్ర పోషించి మెప్పించిన సుమన్. అలాంటి సుమన్ జీవితంలో ఒకానొక విషాదం. కొద్ది కాలం జైలు జీవితం గడపవలసి రావడం అది విషాదకరమే. అయినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటికి వచ్చాడు. అసలు అరెస్టుకు ముందు ఏం జరిగింది, ఊహాగానాలు కాకుండా ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ విజయార్కే ఆంధ్రభూమి వీక్లీలో రాసిన జైలు గోడల మధ్య హీరో సుమన్ సీరియల్లో ఒక అధ్యాయాన్ని ఇక్కడ ఆడియో రూపంలో అందిస్తున్నాం. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడిగా నటించి అవార్డ్స్ అందుకుని అత్యున్నత శిఖరాలకు చేరుకునే సమయంలో ఒకానొక దురదృష్టకర సంఘటన సుమన్ జీవితాన్ని కొంతకాలం చీకటి చాటున దాచేసింది. అయినా చీకటిని చీల్చుకుంటూ వెండితెర వెలుగుల్లో స్టార్గా నిలిచాడు. సుమన్ జైలుకు వెళ్ళాడు, వచ్చాడు. జైలుకు వెళ్ళడం అంటే దోషిగా కాదు, రిమాండ్లో భాగంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు. చలనచిత్ర సీమలో ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం తొలిసారి. కొన్ని పత్రికల్లో అసత్య ప్రచారాలు, బ్లూ ఫిలిం కేసులో సుమన్ అరెస్ట్ అన్న వార్తలు. మంచి కన్నా చెడు, నెగటివ్ తొందరగా వైరస్లా వ్యాపిస్తుంది. ఏసీ గదుల్లో, అభిమానుల ప్రపంచంలో, కెమెరా లైట్ల మధ్య బిజీగా ఉండే సుమన్ను ఓ కాళ రాత్రి పోలీసులు సినిమా పక్కీలో తలుపు తట్టి స్టేషన్కు తీసుకెళ్లి యు ఆర్ అండర్ అరెస్ట్ అంటే తన మీద ఉన్న కేసు ఏమిటో కూడా తెలియని పరిస్థితి. సుమన్ జైలు వెళ్ళడానికి ముందు, జైల్లో జరిగిన సంఘటనలు, సుమన్ బెయిల్ మీద బయటికి వచ్చాక, నిర్దోషిగా తీర్పు వచ్చాక, ఇలా 4 వారాలు రాస్తే బాగుంటుందని ఆలోచన. కానీ ఆంధ్రభూమి ఎడిటర్ శిఖరాజు గారిని ఒప్పించడం ఎలా, సుమన్ గారిని కన్విన్స్ చేయడం ఎలా? అన్నపూర్ణ స్టూడియోలో సుమన్ గారిని కలిశాను. ఇప్పట్లా మొబైల్, సూపర్ క్యాబ్స్, మెరుగైన రవాణా లేదు, నాకు వెహికల్ లేదు, బస్సులోనే ప్రయాణం. అన్నపూర్ణ స్టూడియోకి 4 కిలోమీటర్ల నడక. ముందు కొంత సందేహించిన తన నిర్దోషిత్వం లక్షలాది పాఠకులకు చేరుతుందన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు సుమన్. అక్కడ మొదలైన మహాయజ్ఞం. కొన్ని నెలల పాటు సుమన్తో భేటీ. ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న సంఘటనను నోట్ చేసుకున్నాను. ముఖ్యంగా జైలుగోల మధ్య జరిగిన సంఘటనలు, సుమన్ గారి ఫీలింగ్స్. జైలుగోల మధ్య హీరో సుమన్ సీరియల్కు బ్రహ్మరథం పట్టారు పాఠకులు. సుమన్ జీవితంలో జరిగిన ఆ విషాద సంఘటనకు చెలించిపోయారు. ఈ సీరియల్ను ఒక వ్యక్తిత్వ వికాస రచనగా భావించారు ఆ రోజుల్లోనే. ఎందుకంటే డిప్రెషన్ను జయించడం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం, ఏసీలో ఉన్న వెండితెర కథానాయకుడు నేల మీద పడుకోవడం. అయినా ఏ క్షణం తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు సుమన్. ఒత్తిడిని, ఓటమిని, అవమానాలను ఎదుర్కొని గెలుపు శిఖరాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తి ఎలా ఉండాలో సుమన్ జీవితంలో ఎదుర్కొన్న సంఘటన సాక్ష్యం. సుమన్ జీవితంలో థ్రిల్లర్ను మించిన అనుభవాలు ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఆంధ్రభూమిలో 1991లో వచ్చిన ఈ సీరియల్ను కాలయంత్రంలో వెనక్కి వెళ్ళి వినండి. 19 మే 1985 అర్ధరాత్రి 11:30 దాటింది. ఆ రోజే ఎల్వి ప్రసాద్ గారి ఇద్దరు మిత్రులు షూటింగ్ చేసి వచ్చారు. చాలా అలసటగా ఉంది. కళ్ళు బరువుగా అనిపించసాగాయి. క్షణం తీరిక లేకుండా షూటింగ్. ఒక్క క్షణం డబుల్ కాట్ మీద పడుకున్నాడు. ఏసీ చల్లదనం ఆ గదినంతా పరుచుకుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. తెల్లవారితే మళ్ళీ షూటింగ్. లైఫ్ అంతా బిజీ. ఆలోచిస్తుంటే ఒక్కోసారి బోర్, మరోసారి ఇంట్రెస్ట్. అప్పుడప్పుడే నిద్ర పడుతోంది. టైం 12 అవుతోంది. బయట కుక్కలు అరుస్తున్నాయి. ఇంతలో తలుపు మీద ఎవరో దబదబా బాదిన చప్పుడు. సుమన్ తల్లిగారికి మెలకువ వచ్చింది. అప్పటి వరకు షూటింగ్తో అలసిపోయి వచ్చిన కొడుకును డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. తనే లేచింది. లైట్ వేసి తలుపులు తెరిచింది. ఇంత అర్ధరాత్రి వచ్చింది ఎవరై ఉంటారో బోధపడలేదు. తలుపులు తెరవగానే పోలీసులు. మామూలుగా కాదు, పోలీస్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. ఇంత అర్ధరాత్రి వేళ పోలీసులు తమ ఇంటికి రావడం ఏమిటి? ఆశ్చర్యం, భయం, అనుమానం, ఎన్నో భావాలు. తన బెడ్రూమ్లో డబుల్ కాట్ మీద పడుకుని తెల్లారి తీయబోయే సీన్ గూర్చి ఆలోచిస్తున్నాడు సుమన్. బయట ఎవరో తల్లితో మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఇంత అర్ధరాత్రి వేళ ఎవరబ్బా అనుకుంటూ లేచి వెళ్ళాడు. ఏమిటి ఇన్స్పెక్టర్, వాట్ ఈస్ ద మ్యాటర్ అడిగాడు సుమన్. మీ ఇంట్లో ఎవరో బాంబు పెట్టినట్టు
మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇంటిని సోదా చేయాలి చెప్పాడు ఇన్స్పెక్టర్. బయటికి తొంగి చూశాడు సుమన్. కానిస్టేబుల్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ చేతుల్లో రైఫిల్స్. కొందరు కానిస్టేబుల్స్ లోపలికి వచ్చేశారు. తలో మూలకు వెళ్ళి ఇంట్లో వెతకసాగారు. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్, బెడ్రూమ్ అన్నీ వెతుకుతున్నారు. మీరొకసారి పోలీస్ స్టేషన్కు రావాలి. ఇన్స్పెక్టర్ కంఠం ఖంగుమంది. అప్పటికే సోదా పూర్తయింది. బాంబులేమీ లేవు. ఎందుకు అడిగింది సుమన్ తల్లి. సుమన్ వైపు తిరిగి చెప్పాడు ఇన్స్పెక్టర్. మీతో పని ఉంది. రేపు మార్నింగ్ వస్తాను చెప్పాడు సుమన్. లేదు, ఇప్పుడే రావాలి. జస్ట్ కొద్దిసేపే, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు ఇన్స్పెక్టర్ చెప్పాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా. వచ్చింది పోలీసులు. వెళ్ళకపోతే బాగుండదు. కానీ ఇంత అర్ధరాత్రి వేళ తను వెళ్ళడమేమిటి తనలో తాను అనుకున్నాడు. కానీ వెళ్ళక తప్పదు, వెళ్ళాలి. పదండి అన్నాడు బయటకు నడుస్తూ. బాబూ, తల్లి వారించబోయింది. ఆ తల్లి మనసుకు సిక్స్త్ సెన్స్ ఏదో హెచ్చరిస్తున్నట్లు అనిపించింది. పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ అడగడం మొదలుపెట్టాడు. సుమన్కు సంబంధించి ప్రతి విషయాన్ని అడిగాడు. మీ పేరేమిటి? స్వస్థలం ఎక్కడా? మీ ఫ్రెండ్స్ పేర్లేమిటి? ఒక్కటేమిటి? సుమన్కు సంబంధించిన ప్రతి విషయాన్ని అడిగాడు. సుమన్కు ఇవన్నీ ఏమిటో ఎందుకో అర్థం కావడం లేదు. అయినా యాంత్రికంగా అన్నింటికీ సమాధానాలు చెబుతున్నాడు. సార్, ఇంట్లో మమ్మీ ఒక్కరితే ఉంటుంది, వెళ్ళాలి ఇన్స్పెక్టర్తో చెప్పాడు సుమన్. కొన్ని బ్లాంక్ పేపర్లు తీసుకొచ్చాడు ఇన్స్పెక్టర్. వీటి మీద సైన్ చేయండి అన్నాడు. ఎందుకు? సుమన్ కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఓ ఖైదీని సుమన్ ముందే చితకబాదారు. వాళ్ళేది డైరెక్ట్గా చెప్పినట్టు అనిపించడం లేదు. ఆలోచించుకునే వ్యవధి కూడా లభించలేదు. తనున్నది పోలీస్ స్టేషన్లో. అందులో అర్ధరాత్రి. బయటపడాలంటే వాళ్ళు చెప్పినట్టు చేయడం తప్ప గత్యంతరం లేదు అనుకుంటూ బ్లాంక్ పేపర్ల మీద సంతకం చేశాడు. ఆ తర్వాత సినిమాటిక్గా యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. ఓవైపు అయోమయం. తర్వాత తెలుస్తుంది వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. సుమన్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనకు బ్రేక్ పడింది. తను అనవసరంగా ఇందులో చిక్కుకుపోయాడు. ఆ రోజు సుమన్ అరెస్టు తర్వాత జరిగిన యథార్థ సంఘటనలు ఇవి. సుమన్ అరెస్టుకు ముందు రాత్రి జరిగిన యథార్థ సంఘటన ఇది. ఈ వీడియో మీద మీ కమెంట్స్ తెలియచేయండి. ఆంధ్రభూమిలో ఈ సీరియల్ చదివిన వారు అప్పటి మీ జ్ఞాపకాలు షేర్ చేసుకోండి. స్టే ట్యూన్. కథా ప్రాంగణం.